శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, శివపురాణం చెప్పుకుంటున్నాం మనం. ఈరోజు మనం పార్వతి యొక్క శైశవ క్రీడ, అంటే శిశువుగా ఉన్నప్పుడు ఆమె చేసిన పిల్ల శాస్త్రాలు అనుకోవచ్చు. క్రీడలు, చిన్నప్పుడు చేసే పిల్లల ఆటలు, శైశవ క్రీడ. ఆ అధ్యాయం చదువుకుందాం. అఖిలాండ నాయకియే కావచ్చు కాక బాలికగా ఉన్నప్పుడు ఆ లీలల్ని ప్రదర్శించడమే ధర్మం. ధర్మ వ్యతిరిక్త కాదు కదా తల్లి. అందువల్ల ఆ లీలలు ప్రదర్శించడం మొదలుపెట్టింది. సాధారణ బాలికలాగానే రోధించింది రుద్రాణి. అంటే అందరు చిన్నపిల్లలు ఎలా ఏడుస్తారో అలానే ఏడ్చేది. జాతక కర్మాదులు నిర్వహింపబడ్డాయి. కాళీ అని నామకరణం చేయించారు తల్లిదండ్రులు. వర్షాకాలంలో గంగానదిలాగా, శరత్కాల శుక్లపక్షాన వెన్నెలలాగా దినదిన ప్రవర్ధమానంగా సాగింది దేవి. పర్వతరాజపుత్రిక గనక పార్వతి అని పిలిచేవాళ్ళు బంధువులు. తమ కులాన్ని ఉద్ధరించడానికి మాత్రమే పుట్టిందన్నది ఎరిగిన వాళ్ళు ఆమెని పర్వతవర్ధని అని కూడా పిలిచేవాళ్ళు. ఇవన్నీ ఆమె పేర్లే. హిమవంతుడు పుత్రిక కాబట్టి కొంతమంది హైమవతి అని కూడా పిలిచేవారు. అసలు పేరేంటి? కాళీ. ఇక నగజ, నగం అంటే పర్వతం, నగజ అంటే పర్వతపుత్రి అని. నగజాని, గిరిజాని, గిరి అన్నా కూడా పర్వతమే. గిరిజాని, శైలజ, శైలం అన్నా కూడా పర్వతమే. అని పర్యాయ పదాలు సంస్కృతంలో పర్వతానికి. అని ఎవరికి ముద్దొచ్చిన పేరుతో వాళ్ళు పిలుచుకునేవాళ్ళు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు, మనం ఎప్పుడో మనం పిల్లల్ని కూడా ఒక్కో రకంగా పిలుస్తుంటాడు కదా. అట్లా ఎవరు ఏ పేరుతో పిలిచినా పలికేస్తుండేదమ్మా. ఎందుకు? అసలు తనది కాని పేరంటూ ఏమన్నా ఉన్నదా? అన్నీ ఆమె పేర్లేగా. పలకపోవడం అనే ప్రశ్నే లేదు. ఏ పేరైనా ఆమె, సర్వనామాలు ఆమెవే. పార్వతి తన చెలికెత్తెలతో కోటి బొమ్మ పొత్తిళ్ళు ఆడుకున్నది. బొమ్మలతో ఉజ్జన గుళ్ళు ఆడింది, బంతి భోజనాలు ఆడింది, వామన గుంటలు ఆడింది, బంతి ఆటలు కూడా ఆడింది. అంతేకాదు జలాశయాల పక్కన చిన్నపిల్లలు ఏం చేస్తారో అన్నీ చేసింది. జలాశయాల పక్కన ఆ ఇసుక రేణువుల్లో ఆడటము, అందులో స్నానాలు చేయడం ఇవన్నీ కూడా చేసింది. అంతేకాదు ఆ జలాశయాల్లో నుంచి మట్టిని తెచ్చి పక్కనే శివలింగంలాగా చేసి దాన్ని పూజించడం కూడా చేసింది. శివారాధన కూడా. ఆమె పేరే చదువు. అటువంటి ఆమెని గురువు వద్ద చదవడానికి వేశారు తల్లిదండ్రులు. చదువులన్నీ కలిసి ఆ చక్కటి తల్లిని సేవించుకొని తరించాయి. రేపు మనం నారదుడు పార్వతికి భవిష్యం చెప్పడం అనే అధ్యాయం పారాయణం చేసుకుందాం. కృష్ణార్పణమస్తు. నమః. పార్వతీపదే హర హర మహాదేవ. లక్ష్మీపదే శ్రీహరి మహాదేవ.